నమస్కారం. ముందుగా డి న్యూస్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. శ్రీ సిద్ధేశ్వరి పీఠ పరిపాలిత శంకర మఠం శ్రీ రాజరాజేశ్వరి పీఠం వేదికలో పూర్ణాహుతిని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా జరిగింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరామ్మ పూర్ణాహుతిలో పాల్గొన్నారు. బెంజ్ సర్కిల్ సమీపాన బందర్ రోడ్డులో శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ నూతన శాఖను ప్రారంభించిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్ని శాఖల సమన్వయంతో అత్యంత వైభవోపేతంగా జరిగాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవాల్లో చిన్న చిన్న ఘటనలు మినహాయించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన భక్తులకు అన్ని శాఖల సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాల విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంగా పనిచేశాయన్నారు. భక్తులు సంయమనం పాటిస్తూ అమ్మను దర్శించుకొని అధికారులకు సహకరించారన్నారు. మూలా నక్షత్రం రోజు సుమారు 1,00,000 మందికి పైగా కొండకు తరలివచ్చి అమ్మను దర్శించుకున్నారన్నారు. విజయదశమి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం బారులు తీరారన్నారు. 5 క్యూ లైన్ల ద్వారా త్వరగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మంత్రి వెంట ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ 5 క్యూ లైన్ల ద్వారా త్వరగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మంత్రి వెంట ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జి వాణిమోహన్ ఉన్నారు. నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అత్యంత వైభవంగా అద్భుతంగా విజయదశమి రోజు వరకు కూడా అన్ని శాఖల సహకారంతో, ముఖ్యంగా భక్తుల సహకారంతో, మీడియా సహకారం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేపట్టి ఇంత విజయవంతంగా జరిగిందని చెప్పని ముఖ్యంగా మా ఎండోమెంట్ శాఖ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానివ్వండి, మా ఈవో గారు, ఇతర అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర సిబ్బందులు, అన్ని శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, స్విమ్మర్స్ కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా మా దేవాదాయ శాఖ తరపున వారందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా భక్తులందరూ కూడా చాలా సమన్వయంతో ఈ 9 రోజులు కూడా చక్కగా అమ్మవారి యొక్క దర్శనాలు, అమ్మవారి యొక్క అలంకారాలు వీక్షించి వారు ఎంతో సహనంతో చక్కగా వారి భక్తులు సహకరించేందుకు వారికి కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. మనం మూల నక్షత్రం రోజు నాడు సుమారు 1,00,000 పైబడి భక్తులు వచ్చినా కానీ ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు తప్ప మిగతా ఎక్కడా కూడా లేకుండా బాగా జరిగింది. అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులందరూ సమన్వయంతో వస్తున్నారు. అందరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా 5 క్యూ లైన్ల ద్వారా అమ్మవారి యొక్క దర్శనం ఈరోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంగా ఈరోజు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా దేవి నవరాత్రులు, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ చాలా ఆనందంగా ఉంది. యాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈసారి దేవి నవరాత్రులు కనకదుర్గ టెంపుల్లోనే కాకుండా అన్ని అమ్మవార్లు ఉన్న ఆలయాల్లో అంతా కూడా చాలా ఘనంగా చేయటం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనకి చాలా ఇతర టెంపుల్స్ ఉన్నాయి, లైక్ శ్రీశైలం, కాళహస్తి, మళ్ళీ మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇంకా ఇతర గుళ్ళు అన్ని చోట్ల కూడా మంచి పోలీస్ అరేంజ్మెంట్స్, మంచి క్యూ లైన్స్, వాటర్
ప్లస్ మిల్క్ అండ్ బిస్కెట్స్ ఫర్ ద ఏజ్డ్ పీపుల్కి, మళ్ళీ వీల్ చైర్స్ ఏర్పాటు చేయటము, సెపరేట్ క్యూ లైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్కి చేయటము, ఆ తర్వాత ట్రాఫిక్ కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేయటము, పార్కింగ్ ప్లేసెస్ అరేంజ్ చేయటము, ఇట్లా రకరకాల అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి సెక్యూరిటీ అండ్ పోలీస్ ఫోర్స్ని అధికంగా చేయటము, కొన్ని చోట్ల చాలా చోట్ల ఫ్రీ ప్రసాదాలు, మళ్ళీ అన్నదానం మళ్ళీ వచ్చినట్టే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి కోవిడ్ నోమ్స్ అన్నీ కూడా పాటిస్తూ స్పెషల్గా శానిటైజేషన్ అన్ని టెంపుల్స్లో కూడా చేసి చేయటం అనేది జరిగింది. అందుకోసం ఎక్కడ కూడా ఒక చిన్న అవాంఛనీయ సంఘటన లేకుండా కూడా మేమందరం కూడా మన ముఖ్యమంత్రి గారి అండ్ మంత్రి గారి డైరెక్షన్స్లో అద్భుతంగా చేయగలిగాము. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాచకాచార్య జగద్గురు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి ఆశీస్సులతో శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవములను కుర్తాల శ్రీ సిద్ధేశ్వర పీఠ పరిపాలిత శంకర మఠం శ్రీ రాజరాజేశ్వరి పీఠం వేదిక హనుమాన్ పేటలో నిర్వహించడం జరిగిందని విశ్వమాత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నిడుమోలు రమా సత్యనారాయణ తెలిపారు. నవరాత్రులలో ఆఖరి రోజు కావున పూర్ణాహుతిని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా పూర్ణాహుతి జరిగిందని తెలియజేశారు. అమ్మవారిని రాజరాజేశ్వరి దేవి అలంకరణలతో భక్తులకు దర్శనమివ్వడం జరిగిందని, అందరికీ అమ్మవారి చల్లని చూపులు అందరికీ అండగా ఉండాలని కోరుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజరాజేశ్వరి దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహా త్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాంతరయములో పూజలందుకుంటుంది. అమ్మను అపరాజిత దేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులకు ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. అమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనో చైతన్యాన్ని రాజేశ్వరి దేవిగా ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అధిష్టాన దేవత. ఈ పర్వదినాన అమ్మవారికి పులిహోర, గారెలు నైవేద్యంగా సమర్పించి పూజించాలి. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం శ్రీ సిద్ధేశ్వరానంద భారతి పర్యంతం వందే గురు పరంపరాం. జగద్గురువుల ఆదేశానుసారం గత 19 సంవత్సరాలుగా విశ్వమాత చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము చేస్తున్న ఈ యొక్క చండీ, మహావిద్య, ప్రత్యంగిర, కాళీ కాలభైరవ, రాజశ్యామల హోమాలు ప్రతి సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా ప్లవనామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుండి ప్లవనామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ దశమి వరకు శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు ఈ హనుమాన్పేట శంకరమఠంలో మా విశ్వమాత చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఘనంగా జరిగాయి. అదేవిధంగా ప్రతిరోజు చండీ అమ్మవారికి 13 అధ్యాయులకి 11 మహావిరతులు ఘనంగా చేయటం, అదేవిధంగా మహావిద్యా హోమం 500 మంత్రాలకి రోజుకి 500 గారెలు, అదేవిధంగా 500 అరిసెలు, 500 బూరెలతో ఘనంగా మహావిద్యా హోమం మా ఋత్విక్కులు మహాపండితులు శ్యామసుందర శాస్త్రి గారు, అదేవిధంగా శ్రీనివాస్ శాస్త్రి గారు, మా భరద్వాజి గారు, మా మిత్ర బృందం, మా గురువుల దయ వల్ల ఘనంగా చేసుకున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో నాకు ఆత్మీయ మిత్రులు, మన ప్రీతమ నాయకులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఈ యొక్క ఉత్సవాల్ని ప్రారంభించారు. అదేవిధంగా
ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చాలా సంవత్సరాలుగా కూడా ఈ యొక్క మా దేవీ నవరాత్రుల యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో వారు ఎక్కడున్నా పాల్గొని పూర్ణాహుతి ఇవ్వడం మా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి ఆనవాయితీ. అదేవిధంగా ఈ రోజున వారు ఎంతో పని మీద ఉన్నా సరే వచ్చి ఈ యొక్క చండీ, మహావిద్య, ప్రత్యంగిర, మహారుద్ర, కాళీ కాలభైరవ, రాజశ్యామల హోమాలకి పూర్ణాహుతి ఇచ్చి ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్ని మా ప్రీతమ నాయకులు మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా ముగించడం జరిగింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పూర్ణాహుతిలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని, అన్ని శాఖలు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మలగన్న అమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. దసరా ముగింపు సందర్భంగా మల్లేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న యాగశాలలో ఋత్వికులు పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్య విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించామన్నారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ మరో 2 రోజులు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా రాజరాజేశ్వరి దేవిగానే అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. బెంజ్ సర్కిల్ సమీపాన బందర్ రోడ్ లో శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ నూతన శాఖను ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్ లో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించారు. రెస్టారెంట్ రంగంలో అనుభవం ఉన్న ఆంజనేయ రెస్టారెంట్ విజయదశమి రోజున ప్రారంభించిన ఈ నూతన శాఖ నగర ప్రజల ఆదరణ పొందాలని ఆయన ఆకాంక్షించారు. రెస్టారెంట్ రంగంలో పేరుగాంచిన శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ తన 6వ శాఖను బందర్ రోడ్లో ఏర్పాటు చేసింది. బెంజ్ సర్కిల్ సమీపాన రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన ఏర్పాటైన శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ శాఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ విజయదశమి రోజున విజయవాడ నగరంలో శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ 6వ శాఖను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఆంజనేయ రెస్టారెంట్లు నగర ప్రజల ఆదరాభిమానాలు పొందే విధంగా నగరంలో సేవలు అందిస్తున్నాయని పేర్కొంటూ నిర్వాహకుడు మనోహర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఆంజనేయ రెస్టారెంట్లు నగర ప్రజల ఆదరాభిమానాలు పొందే విధంగా నగరంలో సేవలు అందిస్తున్నాయని పేర్కొంటూ నిర్వాహకుడు మనోహర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ పక్షాన మనోహర్ మాట్లాడుతూ రెస్టారెంట్ రంగంలో 17 ఏళ్ల అనుభవం ఉన్న తాము ఇప్పటికే నగరంలోని 5 ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. శాకాహార, మాంసాహార వంటకాలను రుచిగా, శుచిగా అందించి ఖాతాదారుల ఆదరణ పొందామన్నారు. బందర్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ 6వ శాఖ ద్వారా కూడా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి తమ రెస్టారెంట్ ప్రాముఖ్యతను నిలబెట్టుకుంటామని వివరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, పలువురు కార్పొరేటర్లు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.
రెస్టారెంట్ నూతనంగా బందర్ రోడ్లో బెంచ్ సర్కిల్ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఏదైతే శ్రీ ఆంజనేయ మన విజయవాడ నగరంలో అనేక బ్రాంచ్లు ఉన్నాయి, ఈరోజు మళ్ళీ నూతనంగా మంచి ప్లేస్లో ఈరోజు ప్రారంభించాం. తప్పకుండా విజయదశమి నాడు అమ్మవారి ఆశీస్సులతో ఏ విధంగా అయితే బిజినెస్ ముందుకు వెళ్తుందో ఇంకా బాగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మనోహరాన్ని అందరికీ కోరుకుంటాం. నగరవాసులందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు మాకు విజయవాడలో 5 బ్రాంచ్లు ఉండండి, ఇది 6వ బ్రాంచ్ అండి. గత 18 ఏళ్ళగా ప్రేక్షకులు మన కస్టమర్ దేవుళ్ళందరూ మమ్మల్ని ఆదరిస్తున్నట్టుగా ఈ బ్రాంచ్ ఆదరిస్తారని విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి అలంకారంతో దర్శనమిస్తున్నారు. వామహస్తంలో చెరుకుగడను ధరించి దక్షిణ హస్తంలో అభయ ముద్రతో శ్రీచక్ర రాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీమాత్రే నమః. జయ భవానీ, జయ జయ భవానీ. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకైన జగన్మాత విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంపై కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తుల్ని కొంగు బంగారు తల్లిగా అనుగ్రహిస్తున్న దివ్యమైన క్షేత్రంలో ఈ ప్లవనామ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా ఆరంభమై నేడు మనం ఆఖరి రోజుకి చేరుకున్నాం. నేడు 9వ రోజు. 9 పరిపూర్ణమైనటువంటి అనుగ్రహించేటువంటి సంఖ్యగా మనం చెప్పుకుంటూ ఉంటాం. శ్రీచక్రం 9 ఆవరణలతో కూడి ఉంటుంది. దీక్షకు పరిపూర్ణత ఇచ్చే సంఖ్య 9. అటువంటి రోజున అమ్మవారిని మనం రాజరాజేశ్వరి అనే స్వరూపంతో కొలుచుకుంటూ ఉన్నాం. చతుర్భుజే చంద్రకళావతంతే కుతోంతే కుంకుమరాక్షోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే నమస్తే జగదీకమాత. ఆయన జగన్మాతను మనం ప్రార్థన చేస్తున్నాం. అమ్మవారి యొక్క రూపాన్ని 4 చేతులు కలిగి ఉండి పై 2 చేతుల యందు పాశము అంకుశము ధరించి ఉండి ఎడం చేతి యందు తెల్లని చెరువుగడను ధనుస్సుగా ధరించి జగన్మాత పుష్ప బాణములతో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నది. అంటే ఈ చరాచర జగత్తులో జీవుడిని మోహింపచేసే తానే అని, అలాగే భుక్తిని ముక్తిని కూడా అనుగ్రహించేటువంటి పరబ్రహ్మస్వరూపం పరమాత్మ స్వరూపం తానే అని చెప్పడం కోసం జగన్మాత అటువంటి రూపంతో మనకు దర్శనిస్తూ ఉన్నది. అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఆ జగన్మాత కేవలం ఈ బ్రహ్మాండమును మాత్రమే కాకుండా అనేక బ్రహ్మాండములు సృజించినటువంటి జగన్మాత, పోషించేటువంటి జగన్మాత. ఆ జగన్మాత ఏ బ్రహ్మాండముకైనా ఉండేటువంటి నాయకులు రాజులందరికీ కూడా
రాజరాజేశ్వరిగా అంటే రాజరాజేశ్వరిని స్వరూపంతో మనకి దర్శనమిస్తున్నది. వస్త్ర రంగంలో పేరుగాంచిన సిఆరామ్స్ షాపు విజయవాడ రావటం సంతోషంగా ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నగర వస్త్ర ప్రేమికులకు అధునాతన డిజైన్లు అందించాలని ఆకాంక్షించారు. వస్త్ర రంగంలో పేరుగాంచిన సిఆరామ్స్ షాప్ విజయవాడకు వచ్చేసింది. బందర్ రోడ్లోని పీవీఆర్ మాల్ ఎదుట ఏర్పాటు చేసిన షాపును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 205 షోరూంలను సిఆరామ్స్ కలిగి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 3 షోరూంలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నాణ్యమైన దుస్తులను నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావటం శుభ పరిణామమని, వస్త్రప్రియులు ఆదరించాలని కోరారు. సిఆరామ్స్కు మంచి పేరు ఉందని తెలిపారు. నిర్వాహకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 3వ అతిపెద్ద షోరూం అని తెలిపారు. కంపెనీలో తయారైన వస్త్రాలను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. విజయవాడ ప్రధాన షాపింగ్ కోడలైన బందర్ రోడ్లో సిఆరామ్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా 205 షోరూమ్స్ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఇది 3వ షోరూము అని చెప్పని ఈరోజు చెప్తున్నారు. ఎందుకంటే
సిఆర్ఆమ్స్ అనేది చాలా ఓల్డ్ బ్రాండ్, ప్రతి వాళ్ళు కూడా వాడుకునే బ్రాండ్ అది. ఆ బ్రాండ్ ఈరోజు విజయవాడ నగరంలో బందర్ రోడ్లో రావడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఎవరైతే ఖాతాదారులు ఉంటారో, కన్జ్యూమర్స్ ఉంటారో అందరూ కూడా ఈ యొక్క షోరూమ్కి విచ్చేసి, అదేవిధంగా రెడీమేడ్స్ కూడా దీంట్లో పెట్టారు, అందరూ కూడా తప్పకుండా షాపింగ్ చేసుకుంటారని చెప్పని, అందరూ కూడా బాగుండాలని చెప్పని, ఈ వ్యాపారం కూడా బాగా జరగాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని షోరూములు పెట్టే విధంగా అమ్మవారి అందరికీ కూడా ఆశీస్సులు వాళ్ళని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. నూతన షోరూమ్ విజయవాడ బందర్ రోడ్లో నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మీర్ హుసేన్ గారు, అదేవిధంగా ఇంతకు ముందుగా రాష్ట్ర మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఏదైతే గత 40 సంవత్సరాలుగా మన సిఆర్ఆమ్స్ కంపెనీ ఒక ఉన్నతమైన స్థానం, అందరికీ తెలిసిన బ్రాండ్ ఇది. ఈరోజు నూతనంగా విజయవాడలో కొత్తగా ఏపీలో బిగ్గెస్ట్ షాప్గా బ్రాండ్గా ఏర్పడటం చాలా సంతోషం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, ఈరోజు ఎవరైతే మిడిల్ క్లాస్ కానివ్వండి, లేకపోతే అందరూ గారు వచ్చి మంచి దీంతో షాపింగ్ చేసుకోవడానికి మంచి అవకాశం కల్పించారు. తప్పకుండా వ్యాపారం ప్రారంభించిన వాళ్ళందరి దగ్గర దేవుడు ఆశీర్వాదంతో ఉన్నత స్థానంలో వెళ్ళాలని చెప్పని, ఈ బ్రాండ్ గారు మరింత మెరుగవ్వాలని చెప్పని, ఇంకా బాగా మంచి అన్ని రాష్ట్రాలు అన్ని చోట్ల గారు ఈ యొక్క అవుట్లెట్స్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే సర్వీస్. నాగార్జున మార్కెటింగ్ పేరు మీద మేము శ్రీరామ్ షాపీ ఫ్రాంచైజీ ఓపెన్ చేసామండి విజయవాడలో. ఇది 205వ షోరూమ్ ఇండియా వైడ్గా, 3rd బిగ్గెస్ట్ షోరూమ్ విజయవాడలో, అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా బిగ్గెస్ట్ షోరూమ్ సార్ ఇది ఇప్పటివరకు. అండ్ సిఆర్ఆమ్ షాపీ వాళ్ళకి వచ్చేసరికి జే హ్యామ్స్టెడ్, కెడిని, సిఆర్ఆమ్స్ అండ్ ఫ్యాబ్రిక్లు ఇవన్నీ ఫ్యాబ్రిక్. రెడీమేడ్లో వచ్చేసరికి ఆక్సంబర్గ్ బ్రాండు, జే హ్యామ్స్టెడ్ అనే బ్రాండ్స్ ఉన్నాయండి. మా దగ్గర వచ్చేసరికి ఇంత వైడెస్ట్ రేంజు మొత్తం వేరియంట్స్తో బాగా దొరుకుతాయి. డైరెక్ట్ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇన్స్టెంట్గా మా దగ్గరకు వచ్చేస్తుంది. ఇమీడియట్గా కస్టమర్స్కి అవైలబిలిటీలో ఎకానమీ రేంజు, క్వాలిటీ ప్రోడక్టు మంచి హై రేంజ్లో దొరుకుతుందండి. దట్స్ Business Development Manager, CRM Company, and we are the number 1 company in India in terms of fabric and in terms of ready-made. This is the 205 stores in India. Right now, this is the 3rd store in Andhra Pradesh. It's the biggest store in Andhra Pradesh. Right now, we are selling 80 largest manufacturer in India in terms of fabric, in terms of ready-made. So this is the CRM shop. We are present at many brands are there in suiting and shirting. First, CRM, Mist Hair, J Hemston and Cadini. In terms of ready-made, we are provided economic range in Augsburg, just like a casual, formal, all brands are there. And J Hemston, it's a premium brand in our CRM shop. There are many brands are there in suiting, shirting and ready-made. So this is the biggest store in Andhra Pradesh, CRM showrooms. Thank you very much. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆదేశాల అనుసారం డివిజన్లోని స్థానిక ప్రజలకు అత్యంత చేరువలో ఉండే విధంగా హలో కార్పొరేటర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఈ రోజు కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్ పరిధిలోని మసీదు వీధి నుండి వార్డు సచివాలయం వాలంటీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి స్థానికుల నుంచి కొన్ని సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ముందుగా చెత్తపై అవగాహన, పింఛన్లకు సంబంధించి వేలిముద్ర పడకపోవటం, డ్రైనేజీ సమస్య, డయాలసిస్ సంబంధించి వార్డు వాలంటీర్తో అప్లై చేయటం, కరెంటు మీటర్ ఆధార్ లింక్ సమస్యలు తెలుసుకోవటం జరిగింది. వాటిని త్వరితగతిన సంబంధించిన అధికారులతో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది. సదా మీ సేవలు మీ పుప్పాల కుమారి, 21వ డివిజన్ కార్పొరేటర్.
విజయదశమి శుభాకాంక్షలు. అలాగే ఈ 21వ డివిజన్ ప్రజల యొక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయా అని చెప్పి, జగనన్న పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటా అని చెప్పి ఇంటింటికి జగనన్న పాలనలో మేము కూడా ఇంటింటికి పరిపాలన అన్నట్టు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాకి మేమే వారి ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి హలో కార్పొరేటర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము ఈ రోజు నుంచి. అలాగే దేవినేని అవినాష్ గారి సారథ్యంలో చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆయన్ని కూడా ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థిస్తూ, వరకు తంబు పడట్లేదని చెప్పి ఒకటి పింఛన్ ప్రాబ్లం తంబు పడట్లేదు, దానికి సజెషన్ ఒకటి మా పెద్దలను అడిగి తెలుసుకుని దాన్ని సాల్వ్ చేస్తాను. ఏదైతే అవినాష్ గారి ఆదేశాల మేరకు పుప్పాల కుమారి గారు కార్పొరేటర్ ప్రవేశపెట్టిన హలో కార్పొరేటర్ కార్యక్రమం నుంచి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ అయిన తర్వాత ఏ కార్పొరేటర్ కూడా కనీసం ఇంటి ముందుకి వచ్చి సమస్యలు తెలుసుకోకుండా ఉన్నా మీరు వచ్చి ఈ సమస్యలు తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రజల నుంచి అయితే మంచి స్పందన వస్తుందండి. ఈ కార్యక్రమం కూడా రేపు రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అవినాష్ గారికి కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి కోరుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేశారని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. అయోధ్యనగర్ దత్తసాయి శివకామేశ్వరి పీఠం దాదా బుచ్చయ్య కాలనీలోని శ్యామలంబ అమ్మవారి దేవాలయం, బావాజీపేట, బుడమేరు మధ్యకట్ల తదితర ప్రాంతాల్లోని దేవాలయాలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు సందర్శించి పూజలు చేశారు. అయోధ్యనగర్లో ఉన్నటువంటి శ్రీధర్మ పరిషత్తు సంబంధించినటువంటి దేవాలయం చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి దేవాలయం. అనేక సంవత్సరాలుగా నవరాత్రులు ఇక్కడ పూజాధికారులు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అలాంటిది ఈరోజు ఇక్కడ అమ్మవారి చండీ హోమం తదితర హోమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. రావు గారు, వారి కుటుంబం, వారి సభ్యులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి. అలాగే ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ సందర్భంగా ఈ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి అని చెప్పని కోరుకుంటున్నాను. విజయవాడ బావాజీపేట 4వ లైన్లో దేవి ధర్మ ప్రచార పరిషత్ ఆర్గనైజేషన్ బచ్చు మాధవీకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో ఈ రోజు అమ్మవారు విజయదశమి పర్వదినాన రాజరాజేశ్వరి దేవిగా అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా మాధవీకృష్ణ మాట్లాడుతూ 18 సంవత్సరముల నుండి అమ్మవారి నవరాత్రులను అందరి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అమ్మ చల్లని చూపులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు.
అలాగే రేపు బావాజీపేట 4వ లైన్లో అన్నదానం అమ్మవారి పందిరి నందు జరుగుతుందని తెలియజేశారు. ఎన్ని సంవత్సరాల నుండి బావాజీపేట 4వ లైన్లో శ్రీ దేవి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమతి బచ్చు మాధవకృష్ణ గారి ఆధ్వర్యంలో దేవీ శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 18వ సంవత్సరం ఈరోజు ఆఖరి రోజు విజయదశమి సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా అవతరించి ఉన్నారు. భక్తులందరూ కూడా పొద్దున్న నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే వాళ్ళ సాయంత్రం వచ్చేసి శమీ పూజ జమ్మికొట్టు కార్యక్రమం కలదు. రేపు అమ్మవారి నవరాత్రులు ముగిసిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం బావాజీపేట 4వ లైన్లో జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా రేపు అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా ఈ బావాజీపేట పుర ప్రముఖులందరికీ కూడా మాకు సహకరిస్తున్న దాతలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 18 సంవత్సరాలుగా బావాజీపేట 4వ లైన్ నందు బచ్చు మురళి మాధవి గారి ఆధ్వర్యంలో అమ్మవారి దేవి శరన్నవరాత్రుల మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుచున్నారు. అనేక రకమైన బాల సువాసినుల పూజలు చేశాం. మూలా నక్షత్రం రోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు చిన్నపిల్లల బాల సువాసినుల పూజలు చేసుకున్నాము. కుంకుమ పూజలు చేసుకున్నాము. తర్వాత ముత్తైదుల పూజలు చేసుకున్నాము. కన్య పూజలు చేసుకున్నాము. మా పందిట్లో అత్యంత వైభవంగా మేము అన్ని పూజలు కూడా అత్యంత వైభవంగా చేసుకుంటున్నామని ధన్యవాదాలు. ఈ సంవత్సరంతో 18వ సంవత్సరం అండి అమ్మవారి ఉత్సవాలను బిగించేసి శ్రీదేవి ధర్మ ప్రచార పరిషత్ అని చెప్పి పేరుతోటి మేము అమ్మవారికి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడాను శాస్త్రోక్తంగా అమ్మవారికి ఏవైతే చేయాలో ప్రతి ఒక్కటి కూడా మేము చేసుకుంటూ వస్తున్నాము. పిల్లల పూజ కానివ్వండి, కన్యల పూజ కానివ్వండి, ముత్తైదుల పూజ కానివ్వండి, ప్రతి ఒక్కటి అన్నదానం దగ్గర నుంచి కూడాను అమ్మవారికి అన్ని రకాల పూజలు మేము చేసుకుంటూ వస్తున్నాము. నాకు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రెండు చేతులు కాదండి, అమ్మవారికి ఎలా అయితే 10 చేతులు అన్నట్టుగాను ప్రతి ఒక్కరు కూడా చేయి వేస్తూ నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పెద్దవాళ్లే కాదండి, చిన్నపిల్లలు సైతం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి నాకు సహాయ సహకారాలు అందిస్తారు. వీరందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ధ్యానం అనేది ప్రతి ఒక్కరి మానవ జీవితంలో ఒక భాగం కావాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రోజుకు ఒక అరగంట ధ్యానానికి కేటాయిస్తే ఎవరు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో ఏర్పాటైన మహాదృష్ట పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి 2వ వార్షికోత్సవ కార్యక్రమం గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో గురువారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్ బాలి గోవింద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బాలికలు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు బిజీగా గడుపుతున్నారని, పని ఒత్తిడితో సతమతం అవుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించి మానసిక ప్రశాంతతను చేకూర్చేందుకు ధ్యానం దోహదపడుతుందన్నారు. ప్రతిరోజు అరగంట గంట ధ్యానం చేయటం జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని 2 రోజుల క్రితం ఉపద్రష్ట ట్రస్ట్ వారు 2వ వార్షికోత్సవానికి మీరు రావాలి అని చెప్పి నేను ఆహ్వానించినప్పుడు చాలా సంతోషం వేసింది. ఈ కార్యక్రమానికి పెద్దలు, ఈ రంగంలో ప్రముఖులు, జిల్లా అధ్యక్షులు జక్క రాఘవరావు గారు, అలాగే
మిత్రులు స్థానిక కార్పొరేటర్ గోవింద్ గారు, అలాగే తెనాలి నుంచి, గుంటూరు నుంచి ఇచ్చేసినటువంటి అధ్యక్షులు, వివిధ ప్రాంతాల నుంచి ఈ పిరమిడ్ స్పిరిచువల్లో ఉన్నటువంటి మీ అందరికీ ముందుగా నా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ముందు భరతనాట్యం చేసినటువంటి వారికి కూడా నా శుభాకాంక్షలు. కొంచెం బాగా హడావుడిగా ఉన్నా సరే ఈ కార్యక్రమంలో ఎలాగోలా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పని మీ వద్దకు రావడం జరిగింది. ఎందుకంటే పత్రిజీ గారు నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో కలుసుకున్నాను. మా బంధువుల్లో ఒకళ్ళు పూర్తి స్థాయిలో డివోటీగా ఆయన దగ్గరే ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. జ్ఞానం, పిరమిడ్ జ్ఞానం, స్పిరిచువల్ అనేది ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క మానవుడికి జీవితంలో భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ముందు రోజు 19,000కు చేరువైన కొత్త కేసులు తాజాగా 16,000కు పడిపోయాయి. రోజువారీ కేసులు అదుపులో ఉండడంతో క్రియాశీల కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. అయితే మరణాల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. శ్రీ సిద్ధేశ్వరి పీఠ పరిపాలిత శంకర మఠం శ్రీ రాజరాజేశ్వరి పీఠం వేదికలో పూర్ణాహుతిని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా జరిగింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్, చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరామ్మ పూర్ణాహుతిలో పాల్గొన్నారు. బెంజ్ సర్కిల్ సమీపాన బందర్ రోడ్డులో శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ నూతన శాఖను ప్రారంభించిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. డి న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.